వెల్కమ్ టు మన టీవీ. కోసిగి మండలం కర్ణాటక మద్యంపై ప్రత్యేక దృష్టి సారించి కర్ణాటక మద్యాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని సబ్ సిఐ మహబూబ్ బాషా పేర్కొన్నారు. కోసిగి మండలం సబ్ సిఐగా బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక మద్యం విక్రయించే వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సబ్ ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో పాటు కర్ణాటక సరిహద్దు గ్రామాలపై రోజు దాడులు కొనసాగిస్తున్నారు. తుమ్మిగనూరు గ్రామానికి చెందిన గోవిందు తుంగభద్ర నడిబొడ్డున కర్ణాటక మద్యం బాక్సులు తీసుకొస్తుండగా సెబ్ పోలీసులు దాడులు చేసి 12 బాక్సుల్లో 1190 ml టెట్రా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో కర్ణాటక మద్యం విక్రయించిన తరలించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాయుడు, నాగరాజు, కానిస్టేబుల్ నాగరాజు, మధు, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ముద్దాయిలు రాసినాము. ఆ కేసులోనే ఇతను కూడా సప్లైదారుడు అని చెప్పేసి సమాజం తెలిసిన తర్వాత ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి కేసులో 12 బాక్సులు ఈరోజు కేసు రాసినాము. ఎక్కడున్నా సరే ముగ్గురిని తనిఖీ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాము. గ్రామంలో అయినా చుట్టుపక్కల కోసిగి తర్వాత పెద్దగడుపు 2 మండలాలు కూడా ఏ గ్రామంలో ఎక్కడైనా సరే కర్ణాటక మద్యము ఎన్నికలు చూస్తే ఎవరు తీసుకొచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ పార్టీకి అతీతం లేకుండా ఎవరైనా సరే మాకు సమాజం ఇచ్చినా కానీ తర్వాత మాకు తెలిసినా కానీ తీసుకొని పోయి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాము. ఖచ్చితంగా రిమాండ్ తరలిస్తాము. ఎన్నికలలో చాలా కోడ్ కింద పనిచేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కఠినంగా ఉంటాము. భాష నేను కొత్తగా కోసికి సిఐగా సబ్ సిఐగా ఇన్ఛార్జ్ తీసుకున్నాను. ఎన్నికల దృష్ట్యా తర్వాత మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక మద్యం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ అమ్మకాలు కానీ రవాణా చేసినా కూడా ఖచ్చితంగా పట్టుకొని కేసు పెట్టి జైలుకి పంపిస్తాము. తర్వాత ఎక్కడైనా సమాచారంలో మాకు చేరవలసిందిగా తెలుపుతున్నాము. ఎన్నికల దృష్ట్యా తర్వాత ఈ కోడ్ నిమిత్తము ఎన్నికల దృష్ట్యా ఎక్కడైనా సరే కర్ణాటక మద్యం కానీ మన మద్యం కానీ ఏదైనా సరే మేము కేసు రాసి రిమాండ్కి పంపిస్తాము.